జగన్ వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మండిపడ్డారు. వర్షాల వలన అమరావతి పనులు జరగలేదని, ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అది రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానిని జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. నది అంతర్భాగంలో రాజధాని నిర్మాణం అన్నది అవాస్తవమని మంత్రి నారాయణ అన్నారు. ఇలాంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ ఇండెక్స్లో చాలా క్లియర్గా ఇచ్చిన పాయింట్లో మెజారిటీ పాయింట్స్ ఇక్కడే ఇచ్చారు. మీరంతా స్టడీ చేయాలి. పైన ఏదో మైండ్ నెగటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి. తరోగా స్టడీ చేయండి, పిన్ పాయింట్గా మాట్లాడండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం, దాన్ని చేస్తాం. అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజలను మాత్రం అడ్డదారులు పట్టు. ఖచ్చితంగానండి ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీసు, స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాం. ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంక అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు, వాళ్ళకి చెప్తారు. అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు? నదీ గర్భంలో ఉండండి. నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్ ఎంత, ఇవన్నీ చేసి ఈరోజు వరకు బండ్ రోడ్ టేకప్ చేయలేదు. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా? మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్ ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ విడవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, కుదరలే నిన్న. ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళతో ఇరిగేషన్, అది నది, దానికి ఏం చేయాలో తెలుసు. ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నాయో నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. బహుశా వారు ఒకటి అనుకొని ఉంటారు, నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు తీసుకున్నాం. కృష్ణా జిల్లాల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్కు అవగాహన లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ నాయకులే